డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా గురు మంగళ యోగానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గురు మంగళ యోగానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అన్న అంశాలని కొద్దిగా కూలంకషంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సర్వసాధారణంగా జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, వారి వారి జాతకాలని పరిశీలించుకోవాలనుకున్నటువంటి వారు కానీ, ఏదేని రెండు గ్రహాలు ఒక భావంలో కలిసి ఉంటే దాన్ని ఒక యోగంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గురు మంగళ యోగము అంటే గురు మరియు కుజుడు అనే ఈ రెండు గ్రహాలు కలిసి ఏదైనా ఒక భావంలో ఉండడం, లేదా గురువుని కుజునికి ఉన్నటువంటి 4, 8, 7 దృష్టిలో చూడడం, లేదా గురువుకు ఉన్నటువంటి 5, 7, 9 దృష్టిలతో కుజుని చూడడం కూడాను గురు మంగళ యోగంగా భావిస్తుంటారు. కానీ మోస్ట్లీ మనము వింటున్నటువంటి విషయాల్లో గురువు మరియు కుజులు చాలా తక్కువ డిగ్రీలో కానీ కలిసి ఉంటే దాన్ని గురు మంగళ యోగము అని అంటుంటారు. దానివల్ల మనకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయని కూడా చెప్తుంటారు. అయితే ఒకరి జాతకంలో మనం పరిశీలించినప్పుడు ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి విషయాల్ని అరాకొరవుగా తెలుసుకొని మనం ఉబ్బి తబ్బిబ్బి అయిపోవడం అనేది అంత కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. జనరల్గా కుజుడు అనే గ్రహము కాలపురుషునికి 1వ ఇల్లు అయినటువంటి మేషానికి మరియు 8వ ఇంటికి ఆధిపత్యం వహించే గ్రహం. అదేవిధంగా గురువు అనేది 9వ భావానికి మరియు 12వ భావాలకు ఆధిపత్యం వహించే గ్రహం. కాలపురుషుని నుండి మనం లెక్క వేయాలి. ఇవి అందరికీ తెలుసుంటుంది. అయితే ఒకరి జాతకంలో లగ్నం ఏదైనా కానీ గురువు కుజులు ఏదైనా ఒక చోట కలిసి ఉంటే దాన్ని గురు మంగళ యోగం అనేసి అంటుంటారు. అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇవ్వదో మళ్ళీ కథ. కానీ యాక్చువల్గా గురువు అనే గ్రహాన్ని కుజుడు వెళ్ళి తాకడం, కుజుడు వెళ్ళి తాకడం అంటే ఉదాహరణకి ఏదైనా ఒక భావంలో గురువు ఒక 15 డిగ్రీల్లో ఉంటే కుజుడు అనే గ్రహము ఒక 9 డిగ్రీల్లో ఉండి గురువు అనే గ్రహాన్ని తాకుతూ ఉంది అనుకుంటే దీన్నే గురువుని కుజుడు తాకుతున్నాడు అని చెప్తాం. జనరల్గా నాడీ కాన్సెప్ట్లో భృగునంద నాడి అని, ఛాయాగ్రహ నాడి అని, చంద్రకళా నాడి అని ఇలాగా నాడీ కాన్సెప్ట్ ఉంది. అందులో ఏం చేస్తారంటే ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్యలో ఏ యొక్క గ్రహాలు లేకుండా
ఒక గ్రహం ఉన్న చోటు నుంచి ఇంకో గ్రహానికి మధ్యలో ఉన్నటువంటి గదుల్లో ఏ గ్రహాలు లేకున్నా వాటిని ఒక కంజంక్షన్గా తీసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ ప్రకారంగా ఏ గ్రహము ఏ గ్రహాన్ని తాకుతుంది, ఏ గ్రహం ముందు ప్రయాణం చేస్తూ ఉంది, ఏ గ్రహం వెనుక ప్రయాణం చేస్తుంది, ఆ వెనుక ప్రయాణం చేస్తున్నటువంటి గ్రహము ఎన్ని డిగ్రీల గ్యాప్లో ముందు ప్రయాణం చేస్తున్నటువంటి గ్రహాన్ని తాకుతుంది. 0 నుంచి 5 డిగ్రీలు లోపు కానీ కంజంక్షన్ ఉంటే దాన్ని బలమైనటువంటి అసోసియేషన్ గాను, లేదా 0 నుంచి 10 డిగ్రీలు ఉంటే దాన్ని ఆ తర్వాత బలమైనటువంటి కంజంక్షన్గా మనం తీసుకుంటాం. అయితే మొత్తం మీద 10 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నమే తీసుకుందాం. మేష లగ్నానికి ఏదో ఒక భావంలో గురువుని కుజుడు తాకుతున్నారు. కానీ మేష లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు 8వ భావానికి కూడా అధిపతి అయినటువంటి కుజుడు గురువుని తాకుతున్నారు. ఇది మనం తీసుకోవాల్సిన విషయం. ఏదో ఒక భావంలో ఉన్నారు. జనరల్గా సనాతన జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఇది గురు మంగళ యోగము, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది, బేషుక్కైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తారు. కానీ యాక్చువల్గా జరిగే విషయాలు ఏమిటి అనేది మనం పరిశీలిస్తే వాళ్ళ జీవితంలో తూచా తప్పకుండా అవే జరిగి ఉంటాయి, జరగబోతుంటాయి. అంటే ఏమిటి? కుజుడు లగ్నాధిపతి మేష లగ్నానికి, అంటే మీరే ఎవరైతే మేష లగ్నానికి చెందిన వారు ఉంటారో వారు, వారి కుటుంబం, వారి వంశం, దాన్ని లగ్నము అంటే ఏమిటంటే మనము ఎవరు అని తెలియజేసేది లగ్నం. మన డిఎన్ఏ కాన్సెప్ట్లో రాశికి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వం. దేనికి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తామంటే లగ్నానికి ఇస్తాం. కాబట్టి లగ్నములో నుండి ఏదో ఒక భావంలో, మేష లగ్నానికి ఏదో ఒక భావంలో గురువు కుజుడు కంజెక్ట్ అయినారు. అప్పుడు గురువుని తాకుతారు. కాబట్టి గురువుపై ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఏ గ్రహం అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆ గ్రహం యొక్క ప్రభావము ఆ జాతకునికే ఉంటుంది, ఆ జాతకం వంశంలోనే ఉంటుంది అని మనం చెప్తాం. ఎలాగంటే గురువుని కుజుడు తాకుతున్నారు కాబట్టి గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమనే నక్షత్రం కనుక పుష్యమే నక్షత్రం అనేది రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది. కాబట్టి గురువు తన యొక్క సొంత స్వభావాలని కుజునికి అందించడు, గురువు పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని కుజునికి అందిస్తాడు. ఇక్కడ కుజుడు ఎవరు అంటే జాతకుడే లేదా జాతకురాలే, తన వంశమే, తన తండ్రి ద్వారా కానీ తల్లి ద్వారా వచ్చినటువంటి ప్రాణం అది. కాబట్టి తండ్రి ద్వారా తల్లి ద్వారా కూడా కొన్ని విషయాలు కనెక్ట్ అవుతాయని మనం చెప్తాం. ఒక ప్రాణము ఈ యొక్క భూమి మీదకి రావడానికి తల్లి తండ్రి ప్రాధాన్యత ఎంతో ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు లేనిదే మీకు ఒక ప్రాణం ఏర్పడదు, ఒక శరీరం ఏర్పడదు, ఒక ఆత్మ ఏర్పడదు. కాబట్టి జాతకుడు లగ్న పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లగ్నమే జాతకుడు కనుక ఆ జాతకుడు తను సెల్ఫ్ కిందకి వస్తాడు, తనకు ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని పెంచినటువంటి తల్లి తండ్రి కూడా 1వ భావం కిందకు వస్తారు. పర్టికులర్గా తల్లిని గురించి చెప్పేది 4వ భావము, పర్టికులర్గా నాన్న గురించి చెప్పేది 9వ భావం. కానీ కొన్ని ప్రాంతాలలో, ఉత్తర భారతదేశము ఇలాంటి ప్రాంతాలు చూసినట్లయితే 10వ భావాన్ని తండ్రిగాను లెక్కేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే 10వ భావాన్ని తల్లిగాను 4వ భావాన్ని తండ్రిగా కూడా లెక్కేస్తున్నారు. అంటే వాళ్ళ అక్కడ విధానం అలా ఉంది. కానీ మనం ఏ విధంగానైతే ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఉపయోగించుకుంటున్నామో దాని ప్రకారం మాత్రమే మనం చర్చిస్తున్నాం. అందులో ముఖ్యంగా గురువుపై ఉన్నటువంటి రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ కుజుని తాకుతుంది, అంటే కుజుని పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కుజుడు ఎవరంటే
మెయిన్గా తనే జాతకుడే. 8వ భావం కూడా ఉంది కదా, అంటే 8వ భావాధికి అధిపతి. దాని పెద్దగా మనము బంధుత్వ కారకత్వాలు తీసుకోము. అలా తీసుకున్నట్లయితే తల్లికి నాన్నకి నాన్న, అంటే తల్లికి తాత, అలాగా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి పరిస్థితి అవసరం లేదు కూడా, అది చాలా బ్యాక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 8వ భావాన్ని కొంతమంది ఏం చేస్తారంటే దాయాదుల కిందకి లెక్కేసుకుంటారు. అంటే బంధుత్వాల్లో నేను తెలియజేస్తున్నటువంటి విషయం అది. ఓకేనా? ఓకే. అది ఇప్పుడు అదేవిధంగా గురువుకి ఉన్నటువంటి శాపం ఏమిటి? గురువు ఎక్కడున్నా కానీ రాహు కర్మ రిజిస్టర్ రేడియేట్ చేస్తారు. రాహు ఏం చెప్తారు? తను క్యాన్సర్కి ఆధిపత్యం వహించే గ్రహం, కర్మ రిజిస్ట్రీ. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, వైరస్ సంబంధమైన క్రిమి కీటకాల ద్వారా, విష జంతువులు, విష పురుగుల ద్వారా వచ్చే సమస్యలకి ఆధిపత్యం వహించేది కర్మ రిజిస్ట్రీ. పిడుగుపాటు సమస్యలు, మొలలు, జాండీస్ రావడం, లివర్ సంబంధమైన సమస్యలు, దాంతోపాటు యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్, సూసైడల్ అటెంప్ట్ చేయడం, గ్రూప్ యాక్సిడెంట్స్, 2 అంతకంటే ఎక్కువ వివాహాలు కలిగించడం ఆ జాతకునికే కలుగుతుందని మనం చెప్తాం. దాన్ని ఎలాగ గురుమంగళ యోగం అని మీరు చెప్తారు అని క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళు చెప్పేవి కరెక్ట్ కాదనే కదా తెలుస్తుంది. ఒకవేళ మీది మేషలగ్నమే ఉంది, ప్రపంచంలో ఎవరికో కొంతమందికి ఉంటుంది, మేషలగ్నమై గురువు కుజునితో కలిసి ఉన్నారు అంటే కుజుడు తక్కువ డిగ్రీలో ఉండి గురువు ఎక్కువ డిగ్రీలో ఉండి మధ్యలో 10 డిగ్రీ లోపల ఉంటే అప్పుడు ఆ జాతకునికే యాక్సిడెంట్ అవ్వడం, ఆ జాతకుడే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సంభవించడం, ఆ జాతకుడికే 2 అంతకంటే ఎక్కువ వివాహాలు అవ్వడము, ఆ జాతకునికే మొలల సంబంధమైన సమస్యలు, జాండీస్ రావడము, కాలేయ సమస్యలు రావడము, చాలా విపరీతమైనటువంటి క్యాన్సర్, ఇలాంటివి అంటే ఏమిటి తగ్గనటువంటి వ్యాధులు రావడం, ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. కావాలంటే పరిశీలించండి. ఎప్పుడు సంభవిస్తాయి అనేసి వెంటనే అడుగుతారు. మనం ఏం చెప్తున్నామంటే మీరందరూ చెప్తుంటున్నారు కదా, భాగ్యస్థానం అని, లగ్నం నుంచి భాగ్యస్థానము, భాగ్యస్థానాధిపతి, మరి గురు మహాదశ, గురు భుక్తి, గురు అంతరం, గురు సూక్ష్మం, అలాంటి సమయంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. కావాలంటే చెక్ చేసుకొని చూడండి. ఒకరికి ఆపరేషన్ జరుగుతుందంటే రాహుకర్మ రిజిస్ట్రీ ఉండాలి. కత్తి పెట్టి కొయ్యాలంటేనే, సర్జరీ చేయాలంటేనే వారికి ఆ సందర్భంలో గురువు యొక్క దశ కానీ, భుక్తి, అంతరము, సూక్ష్మం, ప్రాప్త దశలు కానీ, లేకపోతే 9వ భావం 9వ భావాధిపతి దశ, భుక్తి, అంతర్దశ, సూక్ష్మ, ప్రాప్త దశలు జరుగుతుంటాయి. కావాలని చెక్ చేసుకోండి. ఇది యూనివర్సల్ ఫార్ములా. మరి ఇది ఎంతమందికి తెలుసు? ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు? భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నారు, గురువే లగ్నంలో ఉన్నారు, భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతూ ఉంది, కొమ్మరించేస్తుంది, డబ్బులు ఏముండదు, ఏదో అడుగు తింటుంటారు. ఇలాంటి అపోహల నుండి బయటకు రండి. అవేర్నెస్ కలగాలి. నిజమైన జ్యోతిష్య విధానం ఏమిటి తెలుసుకోండి. దాని ప్రకారం మనలో మార్పులు కలగాలి. మూఢనమ్మకాలను వదలండి. మన యొక్క శక్తి ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ మనం ఉపయోగించగలిగితే భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు. మనమే సోమరులుగా ఉండే మనకి దేవుడు మాత్రం ఎలా సహకరిస్తాడు? అది కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఇంకొక లగ్నం తీసుకుందాం.
జనరల్గా మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి ఏదో ఒక భావంలో గురువు కుజులు కలిసి ఉన్నారు. కుజుడు గురువుని తాకుతున్నారు. ఇంతకుముందు చెప్పిన డిగ్రీస్లోనే కుజుడు ఏ భావాలకి అధిపతి? భాగ్యస్థానము అధిపతి అయితే గురువు, మనం మేషలగ్నం నుండి తీసుకుంటాం. కుజుడు ఏ భావాలకి అధిపతి? లాభస్థానాధిపతి కుజుడు మరియు 6వ భావాధిపతి. జనరల్గా ఏం చెప్తారు ప్రముఖ పండితులు? 6వ భావము, 8వ భావము, 12వ భావాలు దుస్థానాలు అంటాం. కానీ ఇందులో ఏమండి మాకు చెడ్డ జరుగుతుందండి, మీరు గురు మంగళ యోగం అని చెప్పారు, మిథున లగ్నానికి గురువు కుజులు కలిసి ఉన్నారండి, మాకు జరగటం లేదండి, మంచిగా జరగట్లేదు. దానికి కారణం ఏమిటంటే కుజుడు 6వ భావాధిపతి కదండి అంటారు. బాగా జరుగుతుంది కదండి ఇప్పుడు. అవునండి, బాగా జరుగుతుంది, వ్యాపారం బాగా సర్ప్లస్ గెయిన్స్ వస్తున్నాయండి, సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. లాభాధిపతి కదండి కుజుడు, అది కూడా గురువుతో కలుసున్నాడు, గురు మంగళ యోగం అండి అని అలాగా దాటేస్తుంటారు. కానీ మనం ఏం చెప్తున్నాం? ఒకే రిజల్ట్స్ని చెప్తున్నాం. ఇక్కడ 6వ భావానికి మరి 11వ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు మిథున లగ్నానికి, బాగా అబ్జర్వ్ చేస్తురండి, మిథున లగ్నానికి 11వ భావానికి అధిపతి కుజుడు, మిథున లగ్నానికి 6వ భావానికి అధిపతి కుజుడు. ఆ కుజుడు అనే గ్రహం వెళ్ళి గురువు అనే గ్రహంతో తాకుతుంది. మన ప్రముఖమైనటువంటి జ్ఞానులు గురు మంగళ యోగం అని చెప్పి మిమ్మల్ని తప్పుడు దారి పట్టిస్తున్నారు. ఆ తప్పుడు దారిలో వెళ్ళకండి. యాక్చువల్గా జరిగేది ఏమిటి? ఆ జాతకులకు ఫస్ట్ గురువు అంటే ఆ జాతకులకే జరుగుతుందంటే కాదు, ఆ జాతకులకి 6వ భావము ఏ బంధుత్వ కారకత్వాల కిందకు వస్తాయి, 11వ భావం ఏ బంధుత్వ కారకత్వాల కిందకు వస్తాయి చూడాలి. 6వ భావం బంధుత్వ కారకత్వాలు ఏమిటి? అమ్మకు తమ్ముడు, అమ్మకు చెల్లెలు తీసుకోవచ్చు. అంటే పిన్నమ్మ, చిన్న మేనమామ, అతనికి ఆమెకు ఆ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం ఇలాంటివి నేను చెప్పినవన్నీ కూడాను ఉంటాయి. ఇది నెగిటివ్స్ చెప్తున్నాను. పాజిటివ్స్ కూడా ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, ఏరోనాటికల్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ జాబ్స్, షేర్ మార్కెటింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఉంటాయి. నెగిటివ్స్ వచ్చి 2 వివాహాలు, అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడము, వివాహ జీవితం దెబ్బతినడము, క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లము, ఇంతకుముందు చెప్పినటువంటి కరోనా వచ్చింది కదా, వాటి కుటుంబంలో ఖచ్చితంగా వచ్చిపోయి ఉంటుంది. వైరస్ సంబంధమైన సమస్యలు, విషపురుగులు చేసే సమస్యలు, పిడుగు సమస్యలు, అలాగే మొలలు సంబంధమైన సమస్యలు ఇంతకుముందు నేను చెప్పుంటాను లిస్ట్. ఒకసారి వింటే చాలు, 10 సార్లు అదే చెప్తానంటే దానికి సరిపోతుంది వీడియో అంతా. అది మనం కట్ పేస్ట్ చేయండి, అంటే కాపీ పేస్ట్ చేయండి అటు తీసుకెళ్ళి, అప్పుడు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ 11వ భావాన్ని కూడా అధిపతి కదా కుజుడు, అప్పుడు 11 అంటే ఏమిటి? చిన్న అన్న. 11వ భావం ఏం చెప్తుంది? జ్యేష్ఠ సహోదరులు. 11వ భావం ఏం చెప్తుంది? ఒకవేళ మీరు వృద్ధులయ్యి ముసలోళ్ళు అయితే మీకు వచ్చే మొదటి అల్లుడు, మొదటి కోడలు ఆ భావాన్ని గురించి చెప్తుంది. వీరి కుటుంబ పరంపరలో చూడండి, నేను చెప్పేది 2 జనరేషన్ తీసుకోవచ్చు. మనము చెప్పే విషయాలన్నీ కూడాను ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రాక్టికల్గా మీరు చెక్ చేయాలి, చెక్ చేస్తే అర్థమవుతుంది. అప్పుడు మిథున లగ్నానికి చెందినటువంటి వారికి గురువు కుజుడు కలిస్తే గురు మంగళయోగం అని చెప్తున్నటువంటి వారిచ్చే ప్రెడిక్షన్ అనే ఒక అభూతమైనటువంటి కల్పన, అది నిజం కాదు. దాంట్లో మునిగి తేలే వాళ్ళు ఎంతమంది? సరే, ఇంకొక లగ్నం తీసుకుందాం. ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి ఏదో ఒక భావంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. గురువు కుజుడు కలిసి ఉన్నారండి, బేషుగ్గా ఉంటుందండి, గొప్ప స్థాయిలో వెళ్తారండి, తాకిందల్లా పట్టిందల్లా బంగారం అండి, నక్కతోక తొక్కిన వారు అవుతారండి, రాత్రికి కోట్లు కుమ్మరిస్తాయండి వీరికి అని చెప్తారు అనుకోండి.
ఉదాహరణకి. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి? కుజుడు లగ్నానికి మరియు 6వ భావానికి అధిపతి కదా. కుజుడు లగ్నానికి అంటే వృశ్చిక లగ్నానికి 6వ భావం వచ్చి మేషానికి అధిపతి కదా. గురువు కుజుడు కలిసి ఉన్నారు. అప్పుడు లగ్నం అంటే మీరే కదా. మీకే ఈ రాహుకర్మ వచ్చి అటాక్ చేస్తుందా లేదా? అన్ఎక్స్పెక్ట్ డెత్, యాక్సిడెంటల్ ప్రాబ్లము, సూసైడల్ అటెంప్ట్స్, భార్యాభర్తలు విడిపోవడము, వివాహ జీవితం దెబ్బతినడము, కోర్టులు తగాదాలు పెట్టుకుని తిరగడము, ఇవన్నీ వస్తాయి కదా. 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడము, 3-4 వివాహాలు కూడా అలాంటి అవకాశం కల్పించడము. 6వ భావం అంటే ఏం చెప్పాను? మీ తల్లికి తమ్ముడు, తల్లికి చెల్లెలు, అప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా అని. ఇప్పుడు రాహు కర్మ రిష్టి రేడియేట్ అవుతుంది కదా. ఎందుకు? గురువుగా ప్రవర్తించడు. గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం మీద ఉన్నటువంటి రాహు కర్మ రిజిస్ట్రీ, దానిలో ఉన్న పాజిటివ్స్, దానిలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా అక్కడ రేడియేట్ అవుతూనే ఉంటాయి. దాని మూలంగా వృశ్చిక లగ్నానికి లగ్నం అంటేనే జాతకులు, మరి 6వ భావం అంటే వారి యొక్క కనిష్ట మేనమామ అంటే చిన్న మేనమామ, చిన్నమ్మ, వారి కుటుంబంలో చూడండి ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఉంటే సరిపోతుందా? ఇలాంటి ఈతి బాధలతో బాధపడడం అనేది ఇష్టమా మీకు? దాని కారణం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలా లేదా? గురుమంగళ యోగం అంటేనే వెంటనే చంకలెగరేసుకొని మాకు అన్ని జరుగుతాయంటే ఏమీ జరగకుండా సతికిలు పెట్టిన వాళ్ళు ఎంతమంది? ఇది గమనించాలి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అదేవిధంగా ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నానికి ఎక్కడో ఒక భావంలో 12 భావాల్లో గురువు కుజులు కలిసి ఉన్నారు. కుజుడు ఎవరు ఇక్కడ? ఏ భావానికి అధిపతి? 5వ భావానికి అధిపతి, 12వ భావానికి అధిపతి. 5వ భావం అంటే సంతానం, ప్రథమ సంతానం. 5వ భావం లవర్, మీ నాన్నకి నాన్న, మీ తాత కుటుంబము. 12వ భావం అంటే నాన్నకు అమ్మ కుటుంబము, అమ్మకు నాన్న కుటుంబము 12వ భావము. వీళ్ళ కుటుంబంలో చూడండి రాహు కర్మతో సంబంధమైన వృత్తులు ఉంటాయి, రాహు సంబంధమైనటువంటి పాజిటివ్స్ ఉంటాయి, రాహు కర్మ సంబంధమైనటువంటి నెగిటివ్స్ ఉంటాయి, ఒక గవర్నమెంట్ జాబ్ గాని ఉంటుంది. ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళి ధనుర్లగ్నానికి మనకి ఈ యొక్క గురు మంగళ యోగం వచ్చేసిందండి అంటే అది అంత సబబు కాదు. ఉదాహరణకి మకర లగ్నం తీసుకుందాం. మకర లగ్నానికి 4వ భావానికి 11వ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు గురువుతో కలిసి ఉన్నారు. 4వ భావం అంటే తల్లి పరంపరలోనే క్యాన్సర్, తల్లి పరంపరలోనే బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, విష పురుగుల చేత చనిపోవడం, క్రిమి సంబంధమైనటువంటి దోషాలు వెంటాడుతాయి, కాలేయ సమస్యలు, క్యాన్సర్, ఇలాంటి సమస్యలు, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్తో పాటు. అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చిందంటే ఒక భాగానికి రాదు కదా, వివిధ భాగాలకి ఆ క్యాన్సర్ వ్యాధిని సోకుతుంది. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్, యూటరస్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీలో క్యాన్సర్ వస్తూ ఉంది, లివర్ క్యాన్సర్ వస్తూ ఉంది, బ్రెయిన్ క్యాన్సర్ వస్తూ ఉంది, బ్లడ్ క్యాన్సర్ వస్తూ ఉంది, బోన్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇవన్నీ ఆయా భావాలను కనెక్ట్ చేయడం వల్ల మనం చెప్పొచ్చు. అదే 11వ భావానికి అధిపతి కుజుడు గురువుతో కలిసి ఉన్నారు, గురువుని తాకుతున్నారు. గురువు పుట్టిన నక్షత్రం పుష్యమే. పుష్యం పైన ఉండే రాహు కర్మ రిషి అలాగే రేడియేట్ చేస్తుంది. ఎప్పుడైతే రేడియేట్ చేస్తుందో కుజుని యొక్క కారకత్వ బంధుత్వాలు ఎవరైతే ఇక్కడ మనకు లగ్నం నుండి బేస్ చేసుకొని చూస్తామో వారికి ఖచ్చితంగా వస్తూ ఉంది. దీన్ని ఎట్లాగంటే మీరు కుజమంగళ యోగం అని చెప్తారు? ఏ లగ్నానికైనా తీసుకోండి. ఒకవేళ కుంభలగ్నానికి తీసుకుందాం. కుంభలగ్నానికి 3వ భావానికి మరియు 10వ భావానికి ఇక్కడ అధిపతిగా
కుజుడు రావడం జరుగుతుంది. అప్పుడు మూడవ భావం అంటే ఎవరు? కనిష్ట సహోదరులు. మూడవ భావం ఏమిటి? మీరు ఒకవేళ అమ్మాయి అయితే మీకు వచ్చిన భర్త యొక్క నాన్న, ఒకవేళ మీరు అబ్బాయి అయితే మీకు వచ్చినటువంటి అమ్మాయి భార్య యొక్క తండ్రి, మామ వరుస, కనిష్ట సహోదరులు, థిక్ ఫ్రెండ్, ఇలాంటి వారికి ఖచ్చితంగా గురు మంగళ యోగం అని చెప్పుకుంటున్నారు కదా, వారి కుటుంబంలో రాహు కర్మ రిష్టి రేడియేట్ అవుతూనే ఉంటుంది. అదే 10వ భావం అంటే ఏమిటి? మీ భాగస్వామి 7కి 4, 10 అంటే మీ అత్త, మీ నాన్న కుటుంబం 9కి 2, ఖచ్చితంగా ఆ కుటుంబ పరంపరలో రాహు కర్మ రేడియేట్ అవుతుంటుంది. ఉదాహరణకి మీది మీనలగ్నం అనుకుందాం. మీనలగ్నానికి 2వ భావానికి మరియు 9వ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు గురుతో కలిసినాడు. మీరేమనుకుంటారు? మీనలగ్నం అండి, గురు మంగళ యోగం ఉందండి అనేసి చాలా గొప్పగా సంతోషంగా ఉంటారు. కానీ మీ కుటుంబంలోనే 2వ భావం అంటే మీ కుటుంబమే. మీ కుటుంబంలో రాహుకర్మ ఉంటుంది. అదే కుటుంబంలో బాగా పచ్చి తాగుబోతులు ఉంటారు. అదే కుటుంబంలో వైన్ షాప్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. అదే కుటుంబంలో యూనిఫామ్ డ్రెస్ వేసుకునే డ్రైవర్లు ఉంటారు. అదే కుటుంబంలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తుంటారు, టెక్స్టైల్ బిజినెస్ చేస్తుంటారు. అదే కుటుంబంలో క్యాన్సర్ ఉంటుంది. అదే కుటుంబంలో బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం ఉంటుంది. అదే కుటుంబంలో విష పురుగుల చేత చనిపోయిన వాళ్ళు ఉంటారు, నాగదోషాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు మీనలగ్నానికి 9వ భావం అంటేనే తండ్రి పరంపర. అలాగే మీకు వివాహం అయితే మీ భాగస్వామి యొక్క కనిష్ట సహోదరులు, వాళ్ళ కుటుంబంలో కూడా రాహు కర్మ రేడియేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని పట్టుకొని మీరేం చేస్తారు? గురువు కుజులు కలిసారండి మీనలగ్నానికి, కుజం మంగళ యోగం అండి అంటుంటారు. అయినా ఏమీ జరగదు, అనేకమైన కష్టాలు తెచ్చిపెట్టుకుంటుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఏ విధానం ద్వారా వెళ్తే మనం ముందుగా అలర్ట్గా ఉంటే మనం వాటిని తప్పించుకోవచ్చు అనేది మనం చూడాలి. అందుకు ఉపయోగపడుతుంది జాతకం అంటే ప్రిడిక్షన్ చెప్పేయడము, రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, అవతల నాడు ఏం జరుగుతుంది అని తెలుసుకొని మీరేం మార్చేదేం లే, ఊరిక టైం పాస్ చేసుకోవాల్సిందే. కానీ మన జాతకం మనకు కొన్ని పర్మిషన్ ఇస్తుంది. ఓకే, నీకు ఇలాంటి పర్మిషన్ ఇచ్చినాను కాబట్టి దీన్ని ఖచ్చితంగా అనుభవించాలి, అయితే దీనిని తప్పించుకోగలిగితే నీ తెలివిని ఉపయోగించు, ఆ జోలికి వెళ్ళొద్దు. ప్రకృతి మనకి చెడ్డనిస్తుంది, మంచినిస్తుంది, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ మీరుగా వెళ్ళి ఆ యొక్క ఊబిలో పడకుండా ఉండడానికి మన జాతకం అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వృషభ లగ్నానికి గురు మంగళ యోగం, గురువు కుజులు కలిసి ఉన్నారు. అప్పుడు 12వ భావానికి మరియు వృషభ లగ్నానికి 7వ భావానికి అధిపతి ఎవరు? కుజుడు. అప్పుడు 7 అంటే భాగస్వామి, మీ అమ్మకు అమ్మ, 4కి 4 అమ్మమ్మ కుటుంబము. 7 అంటే మీ పెద్దనాన్న కుటుంబము. 9కి 11 అంటే మీ నాన్నకి అన్న కుటుంబము. అప్పుడు 7 అంటే మీ భాగస్వామి. ఒక అబ్బాయికి అమ్మాయిగా భార్యగా వస్తుంది, అమ్మాయి భార్యగా వస్తుంది. ఒక అమ్మాయికి అబ్బాయి భర్తగా వస్తారు. వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్, వాళ్ళ కుటుంబంలో బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఇంతకుముందు చెప్పిన రాహు కర్మ రిజిస్ట్రీ, పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. అదేవిధంగా 12వ భావానికి కూడా కుజుడు అధిపతి కాబట్టి అక్కడ ఏం చెప్తుందంటే 12వ భావము మనం ఏ విధంగా తీసుకుంటామంటే, మీరు వృషభ లగ్నానికి చెందిన వారైతే మీ అమ్మకు నాన్న కుటుంబంగా 12వ భావం వస్తుంది. అదే మీరు వృషభ లగ్నానికి చెందినటువంటి వారైతే మీ నాన్నకు అమ్మ కుటుంబం 12వ భావంగా వస్తుంది. ఆ కుటుంబ పరంపరలో ఈ రాహు కర్మ రిజిస్ట్రీ రేడియేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు రేడియేట్ అవుతుందంటే నేను చెప్పాను అంత ముందు, భాగ్యస్థానాధిపతి దశ, భాగ్యస్థానాధిపతి భుక్తి, భాగ్యస్థానాధిపతి అంతరము, భాగ్యస్థానాధిపతి సూక్ష్మ ప్రాప్తం, అలాగే 9వ భావం 9వ భావాధిపతి దశ, భుక్తి అంతరం సూక్ష్మ ప్రాప్త దశలు. ఇలాంటి సందర్భంలో గురు మహాదశ, గురు భుక్తి, గురు అంతరం, గురు సూక్ష్మ ప్రాప్త దశలోనే జరుగుతుంది. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. గ్రూప్గా ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఉండాలి. గ్రూప్ యాక్సిడెంట్ చేస్తుంది, వండర్ఫుల్ డ్రైవింగ్ చేస్తుంటారు మీరు చాలా ఫాస్ట్గా, దాన్ని మానేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం అలర్ట్ మెసేజ్ ద్వారా అందిస్తాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఒక్కొక్క కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నానికి గురువు కుజుడు కలిసి ఏదో ఒక భావంలో ఉన్నారు. మీరేమనుకుంటారు? గురు మంగళ యోగం అండి, ఏం ప్రయోజనమో, అది ఏం చేస్తుందని తెలియాలి కదా. కుజుడు వెళ్ళి గురువుని తాగుతున్నాడు, గురువుపై ఉన్నటువంటి రాహుకర్మ ఇన్ఫ్లుయెన్స్ కుజుడిని టచ్ చేస్తుంది. జనరల్గా ఒక అమ్మాయి జాతకంలోనైతే ఏ లగ్నమైనా కావచ్చు, కుజుడు ఎవరంటే భర్త. అదే ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కుజుడు ఎవరంటే కనిష్ట సహోదరులు, పిల్లనిచ్చిన మామ అని లెక్క. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది, అది జనరల్ టాపిక్. కానీ మనం ఒక లగ్నాన్ని బేస్ చేసుకొని చూస్తున్నాం. లగ్నం కర్కాటక లగ్నం. ఆ కర్కాటక లగ్నానికి కుజుడు ఏ భావాలకి అధిపతి అనేది మనం చూస్తాం.
5వ భావానికి అధిపతి కుజుడు మరియు 10వ భావానికి అధిపతి. 5వ భావం అంటే ప్రథమ సంతానము, లవరు, నాన్నకి నాన్న. వాళ్ళ కుటుంబంలో ఈ రాహుకర్మ ఖచ్చితంగా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఉండి తీరుతారు. అలా లేదంటే మీది కర్కాటక లగ్నమే కాదు, మీకు గురువు కుజుడు కలిసి ఉండడం అనేది అబద్ధం. కారణం చెక్ చేసుకోండి. అదేవిధంగా 10వ భావము అనేది కుజుడికి సంబంధించిన ఇల్లు కాబట్టి గురువు కుజులు కలిసి ఉన్నారు కాబట్టి 10వ భావానికి రాహు కర్మ రిజిస్టర్ వస్తుంది కాబట్టి ఒకవేళ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా కావచ్చు, ప్రపంచంలో వారి అమ్మ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, ఎవరైనా కానీ కర్కాటక లగ్నం పడింది, అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఇవి గమనించాలి. అప్పుడు వారి యొక్క అత్త కుటుంబంలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు కంపల్సరీగా కనెక్ట్ అవుతాయి. అదే కుటుంబంలో రాహు కర్మ రిజిస్టర్ ఉంటుంది. ఒకవేళ సింహ లగ్నం తీసుకుంటే సింహలగ్నానికి 9వ భావానికి కుజుడు, అలాగే 4వ భావానికి కుజుడు అధిపతి. అప్పుడు 4 అంటే ఎవరు? తల్లి పరంపర. 9 అంటే ఎవరు? తండ్రి పరంపర. కుటుంబంలో రాహుకర్మ రిజిస్ట్రీ ఉంటుంది. పుష్యమిశాఖ, శతభిష నక్షత్రాలు కనెక్ట్ అవుతారు. ఎప్పుడంటే ఒకవేళ ఈ యొక్క సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఏదో ఒక భావంలో గురువు కుజులు కలిసి మీకు ఎవరైనా గురు మంగళ యోగం అండి అని చెప్తే కుజుడు వెళ్ళి గురువుని తక్కువ డిగ్రీలో కలుస్తుంటే మీరు నమ్మకండి, మీ నాన్నకో మీ అమ్మకో ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పిన రాహుకర్మ రీష సంబంధమైన వ్యాధులు, అలాగే దానికి పాజిటివ్ నెగిటివ్ రాబోతున్నాయి అని మనం డిక్లేర్ చేస్తాం. ఉదాహరణ కన్యా లగ్నానికి కుజుడు 8వ భావానికి అధిపతి, మరి 3వ భావానికి కూడా అధిపతి. 3 అంటే కనిష్ట సహోదరులు, అలాగే థిక్ ఫ్రెండ్, అదేవిధంగా పిల్లనిచ్చిన మామ. వాళ్ళ కుటుంబంలో రాహుకర్మ రిజిస్టర్ అనేది కనబడుతుంది. అదే కుటుంబంలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటాయి. వారి కుటుంబ పరంపరలో బాగా తాగుబోతుంటారు, వైన్ షాపులు మెయింటైన్ చేసే ఉంటారు, అర్రకు సారాయి తయారు చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా 2 వివాహాలు అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగి ఉంటాయి. క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లంతో చనిపోయిన వాళ్ళు ఉంటారు. మొలలతో సంబంధమైన సమస్యలు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, యాక్సిడెంటల్ డెత్స్ జరిగి ఉంటాయి. అలా లేకపోతే మీది కన్యా లగ్నమే కాదు. ఇలాగ మనం నిర్ధారణ చేస్తాం. ఒక తులాలగ్నం అయితే తులాలగ్నానికి 2వ భావానికి మరియు 7వ భావానికి అధిపతి కుజుడు. ఆ కుజుడు వెళ్ళి గురువుతో కలుసున్నారు. ఏదో ఒక భావంలో మిమ్మల్ని అందరూ కూడాను అపోహలతో గురి చేసి మసిపిసి మారేడేకా చేస్తుంటారు. ఎందుకంటే తులాలగ్నానికి గురువు కుజునితో కలిసి ఉన్నారండి, గురు మంగళ యోగం అని అంటారు. కానీ మీకు వచ్చే భాగస్వామి కుటుంబంలోనే క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, రాహు సంబంధమైనటువంటి అనేకమైన సమస్యలు, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, అదొకటి ఉంటుంది ప్లస్గా. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. పుష్యమిశాఖ, శతభిష నక్షత్రాలు ఉంటాయి. అంతెందుకండి, మీ కుటుంబంలోనే, మీ కుటుంబ పరంపరలోనే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఉంటాయి. అదేవిధంగా మీ అమ్మకు అన్న అంటే మీ పెద్ద మేనమామ కుటుంబంలో కూడాను. ఎందుకంటే తులాలగ్న 2వ భావం కుజుడు కాబట్టి 2 అనేది ఏం చెప్తుందంటే మీ అమ్మకు అన్న. 4కి 11 అంటే మీ అమ్మ 4వ భావము. ఆ తర్వాత అమ్మను గురించి తెలియజేసే 4వ భావము. 4వ భావానికి 11 అంటే మీ అమ్మకు అన్నగారు 2వ భావం కిందకు వస్తుంది. అప్పుడు 2వ భావానికి కూడా కుజుడు అధిపతి కాబట్టి గురువు ఏం చేస్తాడు? తనకున్నటువంటి రేడియేషన్ ని, రాహు యొక్క కర్మారీషిని కుజుని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ కుటుంబంలో కూడాను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని విషయాలు కట్ కాపీ పేస్ట్ చేసి పెట్టాల్సిందే. అంతేగాని గురుమంగళ యోగం అంటే గురువు కుజులు కలిసినారు అనేసి చాలా గొప్పగా మీరు ఉత్సాహపడుతుంటారు. అది కరెక్ట్ అయినటువంటి విషయం అయితే కాదు. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.